హాయ్ గైస్, లారీ చాప్టర్ 1 మూవీ అయితే చూడటం జరిగింది. నిజంగా ఒక యూట్యూబరు ఆయన కష్టానికి ఫలితం నిన్న థియేటర్లో వేసి చూపించాడు. కానీ సినిమా దగ్గరికి వస్తే కనుక సినిమా ఏంటి అంటే కనుక ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక చెల్లి గురించి మంచి కథ ఉంది, ఫీలింగు, తర్వాత వాళ్ళ నాన్న గురించి స్టోరీ, తర్వాత పోలీసులతో కలిసి చేసే విధానం, ఫైట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో. ఫైట్లు బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సో చిన్నపిల్లలు చూడొచ్చా అనుకుంటే ఒక 2 చోట్ల మాత్రం చిన్నపిల్లలకి కళ్ళు మూస్తే కనుక సినిమా మాత్రం వాళ్ళకు కూడా నచ్చిద్ది. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీ చెప్పండి. అంతా ఏముండదు, లిప్ కిస్సులు ఉంటాయి. సో దానివల్లనే నెక్స్ట్ సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చేటట్టు ఉంది. ఆ ఒక్క 2 సీన్లు తప్ప మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సినిమా మొత్తం సూపర్గా ఉంది. నిజంగా ఒక కామన్ మ్యాన్ ఇంత కష్టపడి థియేటర్ దాకా తీసుకెళ్ళి మార్నింగ్ షో దాంట్లో ఐమాక్స్లో వేయటం అసలు మామూలు విషయం కాదు. అది పెద్ద పెద్ద సినిమాలు కూడా మొత్తం షూటింగ్ అంతా అయిపోయి తెల్లారి థియేటర్ వస్తున్నాయి అనగా సినిమాలు రాకుండా చాలా సినిమాలు చూసాం మనం. అలాంటిది థియేటర్లో వేయటం వల్ల నిజంగా గ్రేట్ అనిపించుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి. ఎంతోమంది ఎన్నో రకాలుగా తొక్కారు, కానీ ఈ రోజున ఆ సినిమా వల్ల అంటే నేను చేయగలను, చేసి చూపిస్తా, అంటే నా టాలెంట్ ఏదో నాకు తెలుసు అని గొప్పలు చెప్పుకున్నాడు. సో మనం కూడా కింద కామెంట్స్లో చాలా రకాలుగా తిట్టారు అందరూ కూడా, కానీ ఈ రోజున ఆ గెలుపుకి సాధించుకున్నాడు. అన్ని మాటలన్నీ ఇంకా అందరికీ నోటి మీద ఏలు పెట్టుకునేటట్టు చేసాడు ఆ సినిమాతో. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, చూడపోతే మీరు సినిమా చూసి రివ్యూ చెప్పండి దయచేసి. సినిమా చూడకుండా మాత్రం ఎవ్వరూ కూడా బ్యాడ్గా తమ్మెళ్ళు పెట్టమాకండి, రివ్యూ చెప్పమాకండి. ఎందుకంటే ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోతున్నాయి సినిమాలు చూడకుండా రివ్యూలు చెప్పడం, తమ్మెళ్ళు తప్పు పెట్టడం, లోపలికి వెళ్తే మ్యాటర్ వేరుగా ఉండటం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సో దయచేసి అలా ఎవరు చేయమాకండి. సినిమా లారీ చాప్టర్ 1 అంటే ఇంకా ఉంది, 2 కూడా ఉంది. సో సస్పెన్స్ ఆల్రెడీ పోకిరి పెట్టినట్టుగా సస్పెన్స్ అయితే పెట్టాడు. సో అందరూ చూడండి, మీరు కామెంట్స్లో చెప్పండి. తర్వాత దీంట్లో ఫాలో చేసుకోండి ఛానల్ని, ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ.